హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రాగి జావ కాస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసాను. అవి వాటర్ మరుగుతున్నది. వాటర్ మరిగినప్పుడు ఈ స్పూన్తో 1 స్పూను నేను రాగి పిండి వేసుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలండి. పిండి 10 నిమిషాలు నానపెట్టాను ఈ పిండిని. మరిగే నీళ్ళలో ఈ విధంగా మనం కలుపుకొని, ఈ విధంగా శుభ్రం కలుపుకొని ఈ విధంగా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి దీన్ని. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనకి కండిషన్ ఉంది కదండి. ఇప్పుడు మనము దీంట్లో మజ్జిగ అయినా పోసుకోవచ్చు, లేదంటే మజ్జిగ తాగలేని వాళ్ళు ఇదిగో నేను కాసి చల్లార్చిన పాలు 1/2 గ్లాసు పోస్తున్నాను. ఈ విధంగా పాలైనా పోసుకోవచ్చు, ఇష్టమండి. ఇప్పుడు దీంట్లో షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హనీ వేసుకోవచ్చు. ఈ విధంగా అయినా తాగొచ్చండి. మనకి దీంట్లో నేను ఏమి వేయట్లేదు. ఒకవేళ కావాలంటే షుగర్ వేసుకుందాము. ఈ కండిషన్లు చూడండి ఎలా వచ్చిందో. మరి కొంచెం నల్లగా ఉందని పిల్లలు తాగరు, అందుకని నేను పాలు వేసాను. మనం పెద్దవాళ్ళం అయితే మజ్జిగ వేసుకొని ఈ విధంగా మజ్జిగ వేసుకొని దీంట్లో ఈ విధంగా తాగొచ్చు, ఉట్టిగా తాగిన. హాయ్ అండి, పెరుగన్నం చేశాను కదా ఇందాక. ఈ పెరుగన్నము, ఈ 1 గ్లాసు జావా, ఈ పెరుగన్నంతో సరిపోతుందండి ఈరోజంతా. ఈ విధంగా తింటే ఈ కొంచెం అన్నంలో పెట్టింటే ఈ విధంగా తినేసి ఆ గ్లాసు మనం అది జావ తాగామనుకో, ఇక ఈ రోజంతా ఫుల్ అండి. మనకి ఇంకా ఆకలే కాదు. ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి అండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. వీడియో చివరి దాకా చూడండి.